ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతీయ తీర్థ పురస్కార గ్రహీత, తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురువు గారు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గోత్రం గురించి అడుగుతుంటారు, మీ గోత్రం ఏంటి అని. అసలు గోత్రం అంటే ఏంటి? ఈ గోత్రం తెలియకపోతే వచ్చే నష్టాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. ఇప్పుడు గంగా నది ఎక్కడ పుట్టిందమ్మా? గోముఖ్లో పుట్టింది. ఆ గోముఖ్ దగ్గర ఉన్న గంగ అక్కడి నుంచి ప్రవాహం మొదలుపెట్టి పంచప్రయాగలుగా, ఒక దగ్గర రుద్రప్రయాగని, కర్ణప్రయాగని, ఇట్లా ప్రయాగలుగా విభజించుకుంటూ హరిద్వార్ వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటూ వస్తుంది. ఎన్ని కలిసినప్పటికీ దాని పేరేమిటి? గంగే. అలా హరిద్వార్ దగ్గరకు అన్నీ వచ్చి కలిసాక గంగ అయింది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందరికి ప్రయాణం చేస్తూ బయట ఉండే వేరే చెరువులు, నదులు అన్నింటినీ కూడా కొంచెం ఆ పక్క నుంచి వచ్చే ఉపనదులన్నింటినీ కలుపుకుంటూ ముందరికి వెళ్తుంది. అవన్నీ వచ్చి కలిసినా అదేమిటి? గంగే. మళ్ళీ ఇంకా ముందరికి వెళ్ళాక అప్పటిదాకా ప్రత్యేకంగా పేరు ఉన్నటువంటి యమునా నది వచ్చి ఇందులో కలుస్తుంది. కింద నుంచి సరస్వతి నది వచ్చి కలుస్తుంది. ఈ రెండూ కలిసినా దాని పేరేంటి? గంగే. అక్కడి నుంచి కాశీకి వెళ్తుంది. వరుణ, అసి అనే రెండు నదుల్ని కలుపుకుంటుంది. వారణాసి అని పిలుస్తాం. అట్లా నదులన్నింటినీ కలుపుకుంటూ సముద్రం దగ్గర దాకా వెళ్తుంది. కౌండిన్యస అనే గోత్రం ఉందనుకోమ్మా, గౌతమస అనే గోత్రం ఉందనుకోమ్మా, ఋషులు వాళ్ళందరూ. అక్కడ నుంచి ఈ జీన్ ఆరంభమైంది. ఈ ఆరంభమైనటువంటి జీన్లో మిగతా అయినటువంటి దగ్గర నుంచి చాలామంది అమ్మాయిలు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి కలుస్తూ వెళ్తున్నారు. ఒక వంశము, ఇంటి పేరు, ఓ పరంపరతోటి అది వెళ్తూ ఉంది. అది శాఖోపశాఖలుగా ఇట్లా విస్తరిస్తూ పోయింది. ఎంత విస్తరించినా ఏమైనా చివరి దాకా ఇది గంగే అని తెలుసుకోవడం అనేది ఎంత అవసరమో, ఇవన్నీ గంగ ట్రిబ్యూటరీస్ అని మనం ఎలా చెప్పుకుంటామో అలాంటిదే గోత్రం. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం. ఇప్పుడు మన డిఎన్ఏ, మనకి సంబంధించినటువంటి డిఎన్ఏ. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, ఇవాళ రేపు చక్కగా అద్భుతమైనటువంటి టెస్టులు వచ్చినాయి. ఏ విధంగా టెస్ట్ చేస్తున్నారు? మన డిఎన్ఏ ఏంటి, మన ఆర్ఎన్ఏ లోపలికి వెళ్ళి టెస్ట్ ఏమిటి, అసలు ఈ జెనెటిక్ క్వాలిటీ ఏంటి, మీ తల్లిదండ్రులకు ఏం రోగాలు ఉన్నాయి, తాతలకు ఏం రోగాలు ఉన్నాయి, నీకు ఏ రోగం వచ్చే ఛాన్స్ ఉంది, ఏ విధమైన రోగం నీకు వస్తుంది, ఎవడికి వాడికే, వాడి తండ్రి, వాడి తాత, వాడి ముత్తాతల్ని బట్టి చెప్తున్నారా చెప్పట్లేదా? జీనోమ్ మ్యాప్ చేస్తున్నారు కదా, దీన్ని జీనోమ్ మ్యాపింగ్ అంటారు. ఈ జీన్ యొక్క పుట్టుక ఎప్పుడైంది అంటే నీ తండ్రి, తాత, ముత్తాతల యొక్క దీన్ని, ఈ జీన్స్ని, వాళ్ళ నుంచి వచ్చిన రోగం నీకు వచ్చే రోగం ఏమిటి అంటే దానికి దీనికి సంబంధం ఉంది కదా. అలా ఒక పరంపరగా వస్తున్నటువంటి డిఎన్ఏని కాపాడుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్నే గోత్రము అంటారు. మొత్తము ఎక్కడెక్కడ ఉన్నారయ్యా ఈ గోత్రానికి? చతుస్సాగర పర్యంతం, 4 సాగరాల్లో. మనం అందరం ఏదో అనుకుంటాం కేవలం ఇండియాలో మాత్రమే బ్రాహ్మణులు ఉన్నారు అని. మనం కోరుకునేటప్పుడు ఏం చెప్తాం తెలుసమ్మా? చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. ఈ గోత్రముతోటి కూడి ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఈ చతుస్సాగరాల్లో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళందరూ శుభంగా ఉండాలి అని నమస్కారం చేస్తున్నాం. అంటే చతుస్సాగర పర్యంతము గోత్రము వ్యాప్తి చెందింది. మెల్లిమెల్లిగా దాని యొక్క అభ్యాసం వదిలిపెట్టి ఇతరమైన వాటిల్లోకి వెళ్ళి గోత్రాలని మర్చిపోతున్నారు. ఈ గోత్రము అనేటటువంటిది ఎప్పుడైతే వాడు మర్చిపోతాడో వాళ్ళ యొక్క తపస్సు, ఆ ఆర్డర్ అంతా మర్చిపోతాడు. ఏ జీన్ తోటి ఇంటరాక్ట్ చేయాలి. గోత్రం ఉందనుకోమ్మ, ఇప్పుడు ఇదే ఒకటే గోత్రంతో ఉన్నటువంటి ఇంటి అమ్మాయిని మనం తెచ్చుకోకూడదు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? గోత్రం మెయింటైన్ చేస్తేనే. ఈ జీను అన్న చెల్లెళ్ళ లాంటి జీన్స్ అవుతాయి తప్ప, లేదా అక్కా తమ్ముళ్ళ లాంటి జీన్స్ అవుతాయి తప్ప వేరేది అయ్యే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకోకూడదు అని ఆ జీనోమ్ మ్యాపింగ్ మొదటి నుంచి చేసి భారతదేశంలో ఎప్పుడూ అక్కా చెల్లెళ్ళకి వివాహం కాకూడదు. ఇతరమైన ధర్మాల్లో వాళ్ళకి అదేం లేదు. బాబాయ్ గోత్రం కాదు, సొంత బాబాయ్ పిల్లల్నే పెళ్లి చేసుకుంటారు. కానీ భారతదేశం అది కాదు. భారతదేశం జీనోమ్ మ్యాపింగ్లో దిట్ట. అన్ని తరాల నుంచి ఆ జీన్ని ఆ మ్యాపింగ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాది కౌండిన్యస గోత్రం అమ్మ. రాజస్థాన్లో కౌండిన్యస గోత్రీకులు ఉంటారు, బెంగాల్లో ఉంటారు, మధ్యప్రదేశ్లో ఉంటారు, హర్యానాలో ఉంటారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎవరున్నా నేను వివాహం చేసుకోకూడదు. ఈ గోత్రం వాళ్ళెవరు వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఆ కుటుంబం చెల్లెలు, సగోత్రీకులు. అందుకని ఈ జీనోమ్ మ్యాపింగ్ అనేటటువంటిది మనకి చేసుకుంటూ ఈ జీన్ అక్కడి నుంచి వచ్చింది అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీయే ఈ గోత్రము. ఈ గోత్రము మనం అక్కడ చెప్పడము అంటే ఆ ఋషి చేసిన తపస్సు నుంచి మనల్ని కనెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మనకి రాఖీలో 7000 సంవత్సరాల క్రితం అద్భుతమైనటువంటి ప్రదేశాలు, హర్యానాలో రాఖీ అనే దగ్గర మన సివిలైజేషన్ 7000 సంవత్సరాలని పెట్టుకున్నాం.
అలాగే మనం పాకిస్తాన్లోకి వెళ్తే ఇవాల్టి రోజున పాకిస్తాన్లో కూడా అత్యంత సనాతనమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. 5,000 సంవత్సరాలు, 7,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాల క్రితం చరిత్రను చెప్పేటటువంటివి. ఇప్పుడు ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే మనకి 10,000 సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్తుంది. అంతే కదా. ఇప్పుడు 10,000 సంవత్సరాల క్రితమే హిందూ ధర్మము ఇక్కడ పరిఢవిల్లింది, ఈ ధర్మానికి సంబంధించిన జనం ఉన్నారని రుజువు దేన్ని బట్టి చేస్తున్నాం? మనకి దొరికినటువంటి కల్చర్ని బట్టి, అంటే అక్కడి నుంచి మనల్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం. అట్లాగే ఈ మనుషులు ఎప్పటి నుంచి వచ్చారు అని కూడా సైన్స్ చేస్తోంది కదా. ఇంత శ్రమ లేకుండా కుటుంబంతో, వ్యక్తితోటి, వంశంతో ఎక్కడికక్కడ వాళ్ళ జీనోమ్ మ్యాపింగ్ చేసేటటువంటి సిస్టమ్ భారతీయ గోత్ర సిస్టమ్. అందుకని గోత్రం చాలా ప్రధానం. పిల్లలందరూ ఇవాళ రేపు గోత్రాలు చెప్పడం మర్చిపోతున్నారు. ప్రతి పిల్లలకి గోత్రం చెప్తే మన చరిత్ర మనతోటి ఉన్నట్టు. గోత్రం మర్చిపోతే చరిత్ర పోగొట్టు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.